కడప జిల్లా రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి దొంగతనం కేసును మన్నూరు రూరల్ పోలీసులు ఛేదించి 100 గ్రాముల బంగారు ఆభరణాలు చెన్నైకి చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి దొంగతనం కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం ఏఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏఎస్పీ మనోజ్ హెగ్డే వివరాలు వెల్లడించారు. గత నెల 6వ తేదీన పిండిపోయిన మధు కుటుంబ సభ్యులు ఊర్లో లేని సమయంలో ఈ చోరీ జరిగింది. రూరల్ పోలీసుల దర్యాప్తులో చెన్నై రాష్ట్రం తిరువళ్ళూరుకు చెందిన మా భాషా జి సాయి కుమార్ అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 9 లక్షల విలువ గల 100 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మన్నూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వచ్చే ఈ ఎర్రబల్లి గ్రామంలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ అంటే ఇంటి తాళాపొరలు కొట్టేసి దొంగతనం జరిగింది అనే కంప్లైంట్ మాకు వస్తుంది. సో దాని భాగంగా మన్నూరు సిఐ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు, అలాగే సిసిఎస్ సిబ్బందితో కలిసి వేరే వేరే టీంలు ఫామ్ చేసి ఈ క్లూస్ ఎగ్జామిన్ చేశాము. అలాగే ఈ టెక్నికల్ అనాలిసిస్ అవి అంతా చేసినప్పటికీ 2 ముద్దాయిలు అనేసి తెలిసింది. వీళ్ళిద్దరూ తమిళనాడుకి చెందిన వాళ్ళు. ఇద్దరు కూడా నెల్లూరు సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళని విచారించగా ఒక 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ బంగారాలు, వేరే 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 ఆభరణాలు రికవరీ చేసుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి ఒక 9 లక్షలు. సో ఈ ఆభరణాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా అందజేస్తాము. అలాగే ఈ ప్రాపర్టీ మన మన్నూరు లిమిట్స్లో కానీ అలాగే మన రాజంపేట లిమిట్స్లో ఈ హైవే కడప తిరుపతి హైవే ఉన్నందున వల్ల ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అనేది జరుగుతుంది. సో దానికి ఈ ప్రజలతో నా కోరిక ఏంటంటే, మీరు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మీ ఆభరణాలని, విలువైన వస్తువుల్ని అట్లీస్ట్ మీ బంధువులకి ఇవ్వడమో, లేదంటే బ్యాంక్లో పెట్టడమో అట్లా చేయండి. లేదంటే మా పోలీస్ వాళ్ళకి కూడా అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే బీట్ అనేది అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ లాక్ తాళా వేసేటప్పుడు ఈ ఇంటర్ లాక్ అనేది వస్తుంది. అప్పుడు ఇంటర్ లాక్లో లాక్ చేశారా లేదా అనేది తెలియకుండా ఉంటుంది. అది కాకుండా బయట గేట్ లాక్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ ఇంట్లో ఎవరు లేరు అనేది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నారంటే వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము.